చిత్తూరు జిల్లా నగరిలో పవర్ లూమ్స్కు 500 యూనిట్లు, చేనేతలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అమలులో వీవర్లు సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గాలిబాను ప్రకాష్ పాల్గొని సీఎం చంద్రబాబు నిర్ణయాన్ని ప్రశంసించారు. మొదటి నెల విద్యుత్ సబ్సిడీ బిల్లులు రావడంతో పవర్లూమ్ కార్మికులు పాలాభిషేకాలు చేసి సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో చేనేత పవర్లూమ్ రంగాలకు ఊరట లభించిందని పేర్కొన్నారు. ఓకే సార్ సార్ చూడండి సార్ నా సాగు నెల నుంచి కూడా ఏప్రిల్ 1 నుంచి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వారు నగరికి వచ్చి చెప్పినట్టుగా మొత్తం పౌరులకు మా కార్మికులకు 500 యూనిట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆయన రోజు నగరికి వచ్చినప్పుడు రక్షణ ప్రచారంలో భాగంగా నేను మీ బాధలు విన్నాను, ఖచ్చితంగా మిమ్మల్ని ఆదుకుంటాను, మీకు సాయం చేస్తారని చెప్పి మాట ఇచ్చాడు. 500 యూనిట్లు ఆ రోజు ప్రామిస్ చేశాం. ఇవాళ అది పూర్తిగా కార్యాచరణ ఊర్లో వచ్చినప్పుడు చెప్పేసి వెళ్ళిపోయారు. ఏ ఒక్క నాదుడు కూడా మన పట్టించుకున్న నాదానిలా ఆ రోజు మీరు వింటున్నారు కాబట్టి మేము చెప్పేసి పోతున్నాం అని చెప్పారు. కానీ ఎలక్షన్లో అయిపోయి నాకు వచ్చి ఇదిగో ఇట్లా మార్కెట్ చేసిన దాఖలు లేవు. ఇవాళ కూడా పెన్షన్లు ఇస్తున్నాం. 4,000 రూపాయలు ప్రతి అవ్వాతాతమ్మకి, అలా వితంతువులకు కానీ వికలాంగులకు కానీ ప్రతి ఇంటికి పోయేసి 4,000 రూపాయలు పింఛన్గా ఇచ్చేసిపోతున్నాం 1వ తారీఖు ఇవాళ. అలాగే 500 యూనిట్లు పౌరులం కానీ కూడా ఇస్తా ఉన్నాం. ఏదన్నా కూడా ఇది మాట ప్రభుత్వం, ఇది మన పని అయిపోయింది అనుకోవట్లే. వాళ్ళు ఎంతసేపు అయినా కూడా పని దోపిడీ చేయడం వాళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళు ఏది చేసినా రాష్ట్రంలో ఏ మంచి కార్యం చేసినా మేము చేసాం అంటారు. అదేందో అర్థం కాదు అసలుకి. ఎక్కడ గూగుల్ అంటే నేను చేసా అంటాడు. ఆ ముందు వారం ఏమో అది ఎందుకు దండగా అంటారు. ఏదంటే అసలు వీటికి ఏమన్నా పూర్తిగా మైండ్ బ్లాక్ అయిందా లేకపోతే చిప్పు దొబ్బిందా అర్థం కావట్లా. ఏం మాట్లాడుతున్నారు అంటే క్రెడిట్ దోపిడీ అంటారు దీన్ని. ఏం జరిగినా కూడా మేమే చేసాం, మేము మంచి కార్యం అయితే మేము చేసాం, ఏదైనా మేమే చేసాం అంటారు. ఆయన అన్నాడు ఇవాళ పెట్రోలు డీజిల్ లేదని. వాళ్ళు మధ్యస్థం చేసి ఆ యుద్ధం ఆపమని చెప్పండి. ఆయన కెపాసిటీ అది. ఇక్కడేం చేస్తున్నాడు ఆయన? ఇంటర్నేషనల్ లీడర్ ఆయన. ఆయన చెప్పే కోతలు అట్లా ఉంటాయి. ఇంటర్నేషనల్ లీడర్ కదా ఆయన. ఇలాంటి చౌకబారు పనికి మన మాట్లాడుకోవాలి. ఏదన్నా ఉంటే ప్రజలకు పనికొచ్చే పని లోడని వాగితే ప్రజలు హర్షించరు, మిమ్మల్ని తిరస్కరించారు. రాబోయే రోజుల్లో కూడా ఇంతే ఉంటుందని చెప్పడానికి ఇదే ఉదాహరణ.